స్నేహంగా మారిన పరిచయం ప్రేమగా మొగ్గతొడిగిందని మొదట పుష్పలత తన ప్రేమ విషయాన్ని క్రిష్కు తెలియజేసింది. అంతేకాదు వారి బంధువులకు కూడా చెప్పింది. క్రిష్ పెళ్లి చేసుకుని వివాహ జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. క్రిష్ ఓకే అన్న వారి బంధువుల అనుమతి కోసం వీళ్ళిద్దరూ వేచి చూశారు. ఇద్దరి అభిప్రాయాలు ఆలోచనలు ఒకటే అని తెలుసుకున్న తర్వాత క్రిష్ బంధువులు కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. I am 47, I'm from Belgium. My brother, Chris, is getting married today. And for us, it's our first time in India. We are very happy to be here. We are enjoying this so much. It's a very beautiful ceremony. The country is very beautiful, very warm for us, but still very beautiful. And all the cultural usage that you do, it's amazing. We are so proud to be here. It's really amazing to be here. We will never again experience this in our entire lifetime. So we're so proud and so happy to be here. గుంటూరు పక్కనే ఉన్న పల్లెటూరు లాలూపురం ఇప్పుడు అది పల్లెటూరులా లేదు, నగరంలో కలిసిపోయింది. ఈ గ్రామం నుండి బీటెక్ చదివిన పుష్పలత టీసీఎస్లో ఉద్యోగం సంపాదించారు. కొద్ది రోజుల పాటు హైదరాబాద్లో కంపెనీలోనే పనిచేశారు. అయితే ఒక ప్రాజెక్ట్ కోసం ఆమె బెల్జియం వెళ్లాల్సి వచ్చింది. అక్కడ క్రిష్ అనే యువకుడితో కలిసి పనిచేయాల్సి వచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది. ఇద్దరు కలిసి ఒకే ప్రాజెక్టులో పనిచేశారు. మొదట పరిచయం కాస్త స్నేహంగా మారింది. ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత వీళ్ళిద్దరూ ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. Yeah, so for me the Indian traditional wedding has been quite adventurous. I did not know what to expect. It has been a lot of fun.
it was great. I love it. It's very flashy also. It's very nice. She came to Belgium on a project. I was working for a customer, and that customer decided to hire TCS, and this is how Pushpalata came to Belgium, and I had the honor of training her on the job. So we became colleagues at first. Later, then we became friends, and now finally we have become man and wife. So it's been an honor, and it's been a wondrous journey. It's sometimes challenging. I'm not that flexible to sit. That was a bit of a problem. But in the end, it's nice. This is new for me. I never had this before. It's very colorful. We don't have that. There's just the drums and the music. It was all new to me. It's been great, and it's not finished yet. So we're looking forward to the rest of it. అప్పటి వరకు అంతా బాగానే ఉన్నా ఆ తర్వాత ఇద్దరికీ తెలిసింది స్నేహంగా మారిన పరిచయం ప్రేమగా మొగ్గతొడిగిందని. మొదట పుష్పలత తన ప్రేమ విషయాన్ని క్రిష్కి తెలియజేసింది. అంతేకాదు వారి బంధువులకు కూడా చెప్పింది. క్రిష్ను పెళ్లి చేసుకుని వివాహ జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. క్రిష్ ఓకే అన్న వారి బంధువుల అనుమతి కోసం వీళ్ళిద్దరూ వేచి చూశారు. ఇద్దరి అభిప్రాయాలు ఆలోచనలు ఒకటే అని తెలుసుకున్న తర్వాత క్రిష్ బంధువులు కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే పెళ్లి ఎక్కడ చేయాలన్న మీమాంసలో పడ్డారు ఇరువురి కుటుంబాలు. అప్పుడే క్రిష్ బంధువులు అమ్మాయి సాంప్రదాయం ప్రకారమే వివాహం జరపాలని నిర్ణయించారు. తెలుగుంటి వివాహ పద్ధతులను తెలుసుకున్న వారు ఖచ్చితంగా వివాహాన్ని తెలుగుంటి సాంప్రదాయంలో చేయాలనుకున్నారు. అనుకున్నది తడువుగా ముందుగా అబ్బాయి, అతని తల్లిదండ్రులు, మరొక 25 మంది బంధువులు లాలూపురం వచ్చారు. అక్కడే ఉన్న ఫంక్షన్ హాల్లో దిగారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, మంత్రోచ్చారణ మధ్య క్రిష్ పుష్పలత ప్రణయం అంగరంగ వైభవంగా జరిగింది. యూరప్ ఖండం నుండి వచ్చిన క్రిష్ బంధువులు తెలుగుంటి సాంప్రదాయ వస్త్రాలను మెరిచిపోయారు. ఇటు లాలూపురం వాసులు తెల్లవాళ్లను తెలుగింటి దుస్తులు చూసి మురిసిపోయారు. మొత్తానికి లాలూపురం అమ్మాయి బెల్జియం ఇంటి కోడలు కావడాన్ని ఆ ఊరి వాసులు ఘనంగా చెప్పుకుంటున్నారు. హలో హాయ్, నా పేరు పుష్పలత. నేను హైదరాబాద్ వాస్తవ్యురాలిని. మాది గుంటూరు పుట్టినూరు. నేను టీసీఎస్లో జాబ్ చేస్తుండేదాన్ని. టీసీఎస్లో జాబ్ చేస్తుండగా నాకు ఆన్ సైట్ వచ్చింది బెల్జియంకి. ఆ విధంగా నేను ఆన్ సైట్ బెల్జియంకి వెళ్ళాను. అక్కడ నాకు క్రిస్తో పరిచయం అయింది. మేము ఇద్దరం ఫస్ట్ ప్రాజెక్ట్లో వర్క్ చేశాము. కానీ తర్వాత ఆయన వేరే ప్రాజెక్ట్ మీద వేరే వర్క్ వెళ్ళిపోయారు. నేను టీసీఎస్లో వర్క్ చేస్తూ ఉన్నాము. తర్వాత నేను మళ్ళీ ఎప్పుడైతే వెడ్డింగ్ కోసం చూస్తున్నానో తర్వాత మళ్ళీ పరిచయం ఏర్పడింది. ఇద్దరిని ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకున్నాము. దాని తర్వాత వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి, మా ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడి అందరూ ఒప్పుకున్న తర్వాత అందరి ఆశీస్సులతో ఇలా పెళ్లి చేసుకుంటున్నాం.